ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు వైశాఖ బహుళ ఏకాదశి, దీన్నే అపర ఏకాదశి అంటారు. అపర ఏకాదశి నాడు ఎటువంటి నియమాలను పాటించాలి, అపర ఏకాదశి ప్రత్యేకత విశిష్టత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ బహుళ ఏకాదశి, రాత్రి 9:05 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 8:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి, కుజ, బుధ మేషరాశిలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఆశిస్తున్నట్టుగా మార్పులు కలగటం వలన మీరు ప్రశాంతంగా ఉండేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. అయితే అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. భూ సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే కోర్టు విషయాలలో కూడా సానుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు అపర ఏకాదశి సందర్భంగా విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఈ మార్పుల వలన వీరికి ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటుంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. పనులు ఏవైతే ఉన్నాయో పనులని ప్రశాంతంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కలుగుతున్న ఆటంకాలని అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, లేదా చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులకి జవాబులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రయాణాల వలన అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సంతానము, వారి విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటి గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మీరు నూతన ఆలోచనలు ఏవైతే చేస్తూ ఉంటారో వాటికి సంబంధించి మీరు కార్యరూపం లేదా వాటికి సంబంధించిన ప్రయత్నాలు చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీ యొక్క స్నేహితులు లేదా మీ యొక్క సన్నిహితులకి మీరు సలహాలు, సూచనలు చెప్పే అవకాశాలు ఉంటాయి. దాని వలన వారికి ఆర్థికంగా పురోగతి కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆధ్యాత్మిక భావన, చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా పనులను పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందుకు సాగటం, అలాగే మీరు ఆశిస్తున్నట్టుగా ఇందులో మంచి మార్పులు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం కుటుంబ సమస్యలు అనేకం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటికి సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు అయితే ఏవి గోచరించటం లేదు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. కోర్టు విషయాలలో మీకు సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన విషయాలలో కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి ఆరోగ్యము, వారి విద్య, వీటి గురించి మాత్రం మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే విద్యార్థులు కూడా ఆశిస్తున్నట్టుగా వారికి మార్కులు లభించకపోవటం, లేదా వారు కోరిన విధంగా పురోగతి ఉండకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. భూ గృహ సంబంధ విషయాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు తల్లిదండ్రుల సేవ చేయటము, అలాగే తల్లిదండ్రుల ఆశీర్వచనం వలన మీకు అనేక విషయాలలో శుభ ఫలితాలు కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీకు కలుగుతున్న ఇబ్బందులని మీరు నెమ్మదిగా అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలత లభించడం, పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు ప్రయత్నం అనేది కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మంచి చెడు వీటి గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి ఆలోచన కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో మార్పులు ఏవి కూడా గోచరించడం లేదు. సంతానము, వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. ఆశిస్తున్న ఫలితాలు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. పోటీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు మాత్రం ఏకాగ్రతతోటి వారి పరీక్షలను రాసేందుకు ప్రయత్నించాలి. అలాగే శత్రువుల వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చాలని మీపైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడటం కానీ లేదా ముందుకు సాగకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రాన్ని చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలత, అలాగే సంతానానికి సంబంధించి కూడా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతాన సౌఖ్యం పెరిగే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తుల వైపు కూడా దృష్టి సారించే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలలో సానుకూలమైన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ నైపుణ్యానికి తగినట్టుగా మార్పులు కలగటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పరంగా మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అందే అవకాశం గోచరిస్తోంది. మనోధైర్యంతో ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేస్తూ ఉంటారు. కలుగుతున్న ఆటంకాలను
అధిగమించేందుకు కూడా మీకు అవకాశం అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రాన్ని చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా శ్రమకు తగిన ఫలితాలు కూడా కనపడుతూ ఉంటాయి. అనేక విషయాలలో మీ మనసుని కుదుటపరుచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. కోర్టు విషయాలలో సానుకూలమైన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే భాగస్వామ్యం వలన ఆర్థిక పురోగతి కలుగుతున్న వారితోటి అనేక విషయాలలో విభేదాలు కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు జీవిత భాగస్వామికి సంబంధించి మీరు అనేక విషయాలలో తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నెమ్మదిగా కలుగుతున్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. స్థానచలనము, బదిలీలు కోరుకుంటున్న వారికి సానుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మీకు మీ యొక్క సహోద్యోగుల వలన సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు ఉన్నతాధికారుల వలన కలుగుతున్న ఇబ్బందుల్ని కూడా మీరు అధిగమించడానికి అవకాశం అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతోంది. ఇక గృహ సంబంధంగా, భూ సంబంధంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నెమ్మదిగా మీరు అధిగమిస్తూ ఉంటారు. అలాగే మీకు తగిన విధంగా మీకు అనుకూలమైన తీర్పులు కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు అనేకం మీకు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. భూగృహ సంబంధ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మీరు ఆశించిన మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. వీటితో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామితోటి కూడా పొరపచ్చాలు రావటం లేదా మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. కోర్టు విషయాలలో మాత్రం సానుకూలత లేకపోవటం, అనుకున్న విధంగా మార్పులు చేర్పులు జరగకపోవటం నిరాశను కలిగిస్తుంది. దీంతో పాటు రాతకోతల వ్యవహారాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు అపర ఏకాదశి సందర్భంగా నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న చర్యలు మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో మీరు సంతృప్తికరంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కలుగుతున్న ఒత్తిళ్లను అధిగమిస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు అపర ఏకాదశి సందర్భంగా విష్ణు స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అపర ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.